నేను నిన్న మన లుల్లాయి గురించి చెప్పిన. లుల్లాయి గురించి చెప్తే ఆ లుల్లాయి చేసినటువంటి పెద్ద లొల్లి ఏంది అని అంటే ఆ చిల్లరగాళ్ళకి అందరికీ ఫోన్లు ఏమని చెప్తాడా లేకపోతే ఏందో అర్థం కాదు. వాడు ఆయనతో ఎవడికో చెప్పిండు. వాడు రాత్రి ఫోన్ చేస్తాడు. వాడు రాత్రి ఫోన్ చేసి వాడికి ఇష్టానుసారంగా మాట్లాడతాడు. వాడు తాగి మాట్లాడుతున్నా అర్థం కాదు, తాక మాట్లాడుతున్నా అర్థం కాదు. ఇదో కల్చర్ అయిపోయింది. దీన్ని మాన్పించు, అర్థమవుతుందా? దీన్ని ఒకసారి మాన్పిస్తే బాగుంటుంది. అనవసరంగా ఈ మనుషులను ఇబ్బంది పెట్టిపిచ్చి ఏం సాధిస్తావురా నాయన నువ్వు? అసలు ఏమైనా తెలివి ఉన్నదా, ఇంగితం ఉన్నదా, జ్ఞానం ఉన్నదా? అడ్డగోలు మాటలు, అడ్డగోలు వ్యవహారం, అడ్డగోలు చేష్టలు, ఒక్కటి పనికొచ్చే ముచ్చటనే ఉండదు. ఇలా ఒక్కసారి 2 నిమిషాలు వినిపిస్తే ఎక్కువ కూడా వద్దు. వాడు 9 నిమిషాలు మాట్లాడిండు దొంగ. మర్చిపోయినా ఎవరన్నా ఫోన్ చేస్తాను ఇంటికి వచ్చినాక. అయితే ఇంటికి వచ్చినాక ఫోన్ చేస్తాను. ఎవరే మీరు? ఇంతకుముందు ఫోన్ చేస్తే చెప్పలేదు అన్న. నేను ఏం చెప్పినావు? ఎవరు నువ్వు? ఏం చెప్పినావంట? నేను చెప్తే అన్న మాట్లాడన్నా అంటే సరే అన్న. నోరు తిరుగుతలేదు. మందు ఎక్కువైందే, తక్కువ తాగాలి మరి. చూసినావా గిదారా బై ట్రైనింగ్? వాడే అంటుండు మంది ఎక్కువైంది అని. నోరు తిరుగుతలేదు ఏందిరా అని అంటే మంది ఎక్కువైంది అని అంటున్నాడు. ఈ ఏమిటికి చెప్పిగా ఏమన్నా ఇంగితం ఉండాలి, తెలివి ఉండాలి, జ్ఞానం ఉండాలి. వాళ్ళకు ఫోన్ చేసి వాడు తినవారు మళ్ళీ నా టీం నేను పెద్దపల్లి నుంచి మాట్లాడుతున్నా, జగిత్యాల నుంచి మాట్లాడుతున్నా. ఎవరి టీం అసలు? మీరంతా దొంగలదా ప్రమేరు, అంతా దరిద్రులు ఎక్కడనే ఉన్నారంతా. టీం ఎక్కడిది, ముచ్చట ఎక్కడిదిరా? దొంగల అరే మీరేమన్నా? అరే అద్దమ్మ రాత్రి ఫోన్ చేసి ఆమాం పట్టిస్తారు మనుషులను. దిమాగ్ ఉండాలి కొంచెమన్నా. అరే వద్దు వద్దు అని అనుకుంటున్నా నేను. మంచిగా ఏదో మంచిగా చెప్పుకుంటా పోతా ఉంటే అడ్డమైన ముచ్చట్లు అన్నీ కూడా. ఏం చక్కదనం ఉన్నదా నువ్వు చేసిన పనులన్నీ కూడా? ఏం 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 మంచిగా చేసినావు చెప్పు నువ్వు? ఏది చక్కగా చేయలేదు, ఏది లేదు. గా చెప్పినందుకే ఆఫీస్ మీదకి దాడికి పంపిస్తుంది. అరే కొంచెమన్నా తెలివి ఉండాలిరా భయ్. నువ్వు కావచ్చు, నువ్వు లీడర్గా కావాలనుకుంటున్నావు, సీఎం కావాలనుకుంటున్నావు. మేమేమనం కానీ ఈ చిల్లర రాజకీయాలు ఎందుకు చెప్పు, బంద్ చేపియమని చెప్పు. అర్థమవుతుందా? ఇంకా దిగజారిపోతున్నావు. నీకు అర్థమవుతలేదు. నీ స్థాయి నువ్వే తగ్గించుకున్నావు ఆల్రెడీ. ఇటువంటి చిల్లచేష్టలు చేసి ఇంకా తగ్గించుకుంటున్నావు. నీ మాటకి అలా తెలంగాణలో విలువ లేకుండా పోయింది. అరే పొద్దున ఏం మాట్లాడుతాడో తెలియదు, రాత్రి ఏం మాట్లాడుతుందో తెలియదు, మధ్యాహ్నం ఏం మాట్లాడుతాడో తెలియదు అన్న కాడికి వస్తుంది. ఓ కమిట్మెంట్ తోటి ఉంటే నీకు ప్రజాదరణ ఉంటుంది, పబ్లిక్లో రెస్పాన్స్ ఉంటుంది, పబ్లిక్ నుంచి రెస్పెక్ట్ ఉంటుంది, మాలాంటి వాళ్ళతో సపోర్ట్ ఉంటుంది. ఈ అడ్డమైన చేష్టలు చేసినావు అనుకో, చింతపరగతోటి నడువులో కట్టి ఉరికిచ్చి కొడతారు. చెప్తా ఉన్నా, అడ్డమైన లెక్కలు చేస్తే ఇంకోసారి ఏం ఊకే నీ తాటాకు సప్పులకు ఓడిపోయపడతాడు అనుకుంటున్నావు రా భయ్? నేను మంచిగా చెప్తున్నా. నువ్వు ఊకే ఇదే రిపీట్గా చేసినావు అనుకో లుల్లాయి, అస్సలు బాగుండదు. వాళ్ళకి చెప్పు, స్ట్రిక్ట్లీ చెప్పు, నా ప్రమేయం లేదు, వాళ్ళు ఏదో చేసిరు అత్యుత్సాహంతో అని అంటే నువ్వు చెప్పాలి, ఒక కాల్ ఫర్ చెయ్యి. అరే దరిద్రులారా మీరు చేయకుర్రా, వాడు నా మీద పడతా ఉన్నాడు, నా ఇజ్జత్ తీస్తూ ఉన్నాడు, ఆల్రెడీ ఉన్న ఇజ్జత్ అంతా తీసిండు, నేనేదో బీసీ నినాదం అని చెప్పేసి మళ్ళీ బీసీలను మోసం చేద్దామని తయారవుతూ ఉంటే అదంతా బట్టబయలు చేస్తూ ఉన్నాడు పక్క. మీరెందుకు రా అనమ్మడ పడుతున్నారు అని చెప్పేసి ఇక మీటింగ్లో పెట్టినావు కదా మొన్న. ఏమంటారు ఏం హౌస్లో ఇట్లాను ఏంటి అవి గెస్ట్ హౌస్లలో మీటింగ్లు పెట్టుకున్నావుగా, అప్పుడు చెప్పను ఉంటివి. అరే బంద్ చేయరా మీరు, క్రాంతికి ఫోన్ చేయకుర్రి, వాడు అందరినీ పిప్పి చేస్తాడు అని చెప్పేసి చెప్పను ఉంటివి. అరే ఏం మనుషులరా నాయన, దరిద్రులు ఉన్నారు ఎక్కడనో. ఫోన్ చేసి నేను ఏమైంది నీ నోరు తిరుగుతలేదనంటే తాగిన బగ్గ అంటాడు. ఇక నువ్వు టీం మెంబర్ పెట్టను, నువ్వు టీం కథ ఎత్తను, నీదెట్టను, నీ వ్యవహారం ఎట్టను, నేను చూపించాలి నన్ను తాగినవు అని వాడే అంటాడు. మళ్ళీ అంటాడు నేను మా ఇంట్లో నన్ను అడిగియాలనా, మా భార్యని అడిగియాలనా, మా పిల్లల్ని అడిగియాలనా, నేను తాగినా లేదా వాళ్ళు చెప్తారు. ఎవడికి కావాలి, నీ తాగుడు ఎవడికి కావాలి, నీ తాగుపోడు ఎవడికి కావాలి. ఏమిటికి ఫోన్ చేసినావు? అడ్డగోలుగా నువ్వు ఇంకోసారి ఫోన్ చేసినావు అనుకో, ఆయన పేరు ఏం పేరు ఉన్నది, ఏం పేరు ఉండబ్బా, రాత్రి ఫోన్ చేసినాడు ఏదో ఉన్నదాడు పెద్దపల్లి అట.
ఆ మాట చక్కగా లేదు, వ్యవహారం చక్కగా లేదు, పద్ధతి చక్కగా లేదు. వాళ్ళు టీం మెంబర్లు కానీ ఆ టీం అంటేనే అసలు టీం ఏంది? ఈ రౌడీలను పెంచుతున్నావా, గుండాలను పెంచుతున్నావా, లేకపోతే ఈ ఏం చేస్తా ఉన్నావు నువ్వు రాష్ట్రంలో? రౌడీ మూకలను తయారవుతావు నువ్వు, పెద్ద రౌడీ మూకో గారివి నువ్వు, నీతో పాటు ఈ చెంచాగాళ్ళంతా. అందరి లెక్క అయితే నేను భయపడను రాబోయే. నేను మళ్ళీ చెప్తున్నా, ఇంకొకసారి స్ట్రేట్గా వార్నింగ్ ఇస్తున్నా. నువ్వు రా, చర్చకు వస్తే మాట్లాడుకుందాం, తాడో పేడో తెలుసుకుందాం. నీ విషయాలన్నీ కూడా బయటపడతాయి. అర్థమవుతుందా? నీ విషయాలన్నీ కూడా బయటపడతాయి. నువ్వు ఇట్లనే చిల్లర లెక్కలు చేసుకుంటా పోతా, నేను చిల్లర వ్యవహారం చేస్తా, కాల్స్ చేపిస్తా, ఎవరు మాట్లాడితే వాళ్ళని నోరు నొక్కే ప్రయత్నం చేస్తాననుకుంటే మాత్రం అట్లా కుదరదు ఇక. నేను చెప్పిన ఆల్రెడీ పోయింది, మొత్తం తీసేసిన, ఇజ్జత్ మొత్తం పోయింది, నీకు వాల్యూ లేకుండా పోయినావు నువ్వు. ఇంకా నువ్వు ఇట్లనే చేస్తే మాత్రం నిన్ను ఉప్పల్ చౌరస్తల బట్టలు ఇప్పించి కొడతాను చెప్తున్నా ఇంకొకసారి ఇట్లా చేస్తే. దరిద్రమైన లెక్కలు, దరిద్రమైన ముచ్చట్లు. కాకపోతే వాళ్ళకందరికీ చెప్పు, నిజంగా నీ ప్రమేయం లేదు అని అంటేనేమో ఏం లేదు. ఒకవేళ ఉండే చేపిస్తున్నావు అని అంటే ఇక కథ వేరే ఉంటుంది. బిడ్డ నేను చెప్పేది ఒకటే, అనవసరంగా నీ టైం వేస్ట్ చేసుకోకు, నా టైం వేస్ట్ చేయకు. రోజు నీతో మాట్లాడాలంటే కూడా నాకు వేస్ట్. ఇక నీతో మాట్లాడి వేస్ట్. ఏమంటే వాట్సాపా? చాలా అంశాలు మాట్లాడాలి ఇలా మాట్లాడదామని కొంచెం లేట్ అయింది. సో క్లియర్గా మనం మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం అయితే చేద్దాం మిత్రులారా. ఈ దొంగలను ఫస్ట్ ఈ దొంగలను ఎట్లా చేయాలి, ఏం చేయాలి? ఈ దొంగలు కబ్జాలు పెడతారు, కూనీలు చేస్తారు, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తారు. ఈ దొంగలు వీళ్ళ గురించి ఇంకా తెలంగాణ సమాజం వాళ్ళతోటి ఎంట తిరగాలి. వాళ్ళతోటి ఎంట తిరగాలి. ఏమున్నది మీ వల్ల? ఎవరికి లాభం ఉన్నది చెప్పండి? ఎవరికి లాభం లేదు మీతోటి. ఎవరికి లాభం లేదు మీతోటి. అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు, ఇష్టం వచ్చినట్టు ఎడ్డం మడ్డం తెడ్డం మాట్లాడతారు మీరు. ఇవన్నీ బంద్ చేసుకుంటే భవిష్యత్తులో నీకు మంచి జరిగే అవకాశాలు ఉంటాయి. అనవసరంగా ఈ అడ్డమైన ముచ్చట్లు చేస్తే, అడ్డమైన వ్యవహారాలు చేస్తే అయ్యే అవకాశాలు అయితే తప్పకుండా ఉంటాయి. ఇక గిది ఎవడు సీఎం? ఏంది కథ? నీది ఏంది అసలు? అంతా ఇగో ఈ దాడికి వచ్చినోడు దాడికి రాలే, ఈడున్నాడు. అంతా 150 బ్యాచ్, అంతా 150 బ్యాచ్ కాలని అందరు పెట్టించి సీఎం అనాలన్నట ఈయనను. అరే సిగ్గున్నదా భయ్? నాకు అర్థం కాదు. కానీ నువ్వు సీఎం ఏంది అసలు? సీఎం అంటోడికి కొంచెం విలువలు, లేకపోతే విజ్ఞత, తెలివి, జ్ఞానం అవన్నీ ఉండాల్సింది. నీతోటి కాదా అది? అర్థమవుతా ఉందా? చిల్లర రౌడీ లెక్కలు చేస్తా ఉన్నావు నువ్వు. ఆఫీసుల మీదకి పంపించడు, ఫోన్లు చేపించడు అర్ధరాత్రి. అరే వార్త నువ్వేమో ఎంతోమందిని విమర్శించినా ఏం కాదు, ఎవరిని ఏమన్నా ఏం కాదు. కానీ నువ్వు చేసే సంసారం అవతలోడు చేసే వ్యభిచారం అన్నట్టుగా నువ్వు ఇంకొకసారి బిహేవ్ చేస్తే మాత్రం నేను మళ్ళా చెప్తున్నా, ఉప్పల్ చౌరస్తాలో ఖచ్చితంగా చింతబర్గతోటి నీ ఒళ్ళు చింతపండు చేసుడే. కాంగ్రెస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ పార్టీ పాలు తాగకుండా కాంగ్రెస్ పార్టీ రూములనే తంతవు. నీది ఆ క్యారెక్టర్, నీది ఆ పద్ధతి. ఇంకా ఏమున్నది నీ గురించి ఇక పెద్దగా మాట్లాడుకోనికి? ఇగో ఇది మనం మాట్లాడుకోవాలి. పెద్దగా ఉన్నది కథ. ఇంకా ఈ దొంగ మామూలు దొంగ, చోర్ పెద్ద చోర్లను అందరిలో ఒక సంఘం వేసి ఆ సంఘంలో అధ్యక్షుడిని ఎన్నుకోరాలంటే వీళ్ళు కానీ ఎన్నుకుంటారు. ఇగో యాదాద్రి కబ్జా ఫైల్స్, అక్రమ ఎక్స్ప్లోజివ్ కంపెనీ బడా బాబులం అంటూ హామీలట. ఆ 2 జిల్లాల నేతలు మేతగా మారినటువంటి కంపెనీ నాయకులు అని ఫీల్ అయ్యే వారికి అందరికీ అదో బంగారు బాతేనా. ఎమ్మెల్సీ క్యాండిడేట్గా లోగోతో వెళ్ళి హడావుడి చేసింది ఎవరు? ఇగో స్వేచ్ఛ అనేటటువంటి పత్రికలో ఇది బిగ్ టీకి సంబంధించింది ఉన్నట్టుంది. సో మొత్తానికి దాంట్లో ఏంది అంటే ఒక ఎమ్మెల్సీ అంటే గీనే, అండ్ ఇంకొకటి ఏంది అని అంటే ఒక పిఆర్ఓ అంటేనేమో ఆల్రెడీ ముఖ్యమంత్రి గారి పిఆర్ఓ, ఇంకొక ఆయన ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య, మా కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే అయినే బీర్లా ఐలయ్య. ఏంది సెటిల్మెంట్స్ ఎమ్మెల్యేకు ఆ క్రషర్ ఎలా చేజిక్కింది? యాదాద్రి జిల్లాలోనే 3175 ఎకరాల టైటిల్ వివాదం ఏంది? అక్రమంగా అమ్మినటువంటి లేఅవుట్స్ ఎన్ని? అసలు బాంబుల కంపెనీకి రియల్ ఎస్టేట్కు లింక్ ఏంది?
సాల్వో కంపెనీకి 1000 ఎకరాలు ఉన్న 80 ఎకరాల ప్రభుత్వం భూమి మీద కబ్జా ఎందుకు చేసింది? పలుకుబడి ఉన్నటువంటి పిఆర్ఓ చుట్టూ చక్కర్లు, అంతా చూసుకుంటానని ఆయన హామీ ఇచ్చినట్లు వార్తలు. అధికార పార్టీ నేతలు తలదాచుకుంటే అన్నీ లీగల్ అయిపోతాయా అని చెప్పేసి వార్తా కథనం. సో మొత్తానికి ఇక్కడ ముఖాలు దాచిపెట్టిరు. ఏది? ఒక ఎమ్మెల్సీ అని చెప్పేసి, ఒక పిఆర్ఓ అని చెప్పేసి, ఒక ఎమ్మెల్యే అని చెప్పేసి. ఇక్కడ ఐలయ్య గారి ఫోటో లాగా క్లియర్గా కనిపిస్తూ ఉన్నది. మరి ఐలయ్య గారి ఫోటో మీద చిన్న మాస్క్ వేసి ఈ స్వేచ్ఛ పత్రికలో వేసినటువంటి అంశం. అదేవిధంగా పిఆర్ఓ ఉన్నాడు కదా, మీకు తెలుసు కదా ముఖ్యమంత్రి గారి పిఆర్ఓ. సో ఆ పిఆర్ఓ గారి ముఖం మీద కూడా మాస్క్ వేసి, ఇగో ఈడ అసలు దొంగ ఉన్నాడు, చోర్, ఏక్ నంబర్ చోర్ అంటే వీడు. అరే నువ్వు గిట్లా గీడు సీఎం, గీని పట్టుకొని మీరు సీఎం అంటే, అరే మీకు తాకత్ ఉండాలి భయ్. ఇంటికాడ మీ అమ్మ నాయన అన్న మిమ్మల్ని ప్రశంసించాలి. మళ్ళీ వినూరు ఒకసారి వింటున్నాను అర్థమవుతుంది. విని భాగవతం 100 150 100 150 100 150. ఏం అర్హత ఉన్నది రావే? నాకు అర్థం కాదు కానీ సీఎం కావడానికి నీకు చెప్పు. ఏం చేసినావు చెప్పు? నువ్వు ఏం అర్హత ఉన్నావు చెప్పు నీకు? ఇవాళ రేపు పైసలు ఎక్కువై అందరికీ 50,000 30,000 పంచుతున్నావు కావచ్చు, అది కాదనం. చెయ్యి, నువ్వు దోసుకున్న 9 ఇస్తున్నావు, దాంట్లో తప్పేమున్నది చెప్పు? నువ్వు కింద ఇచ్చినావు కదా, దాన్ని ఏమంటారు? అది ఈ ఫోన్పేలు గూగుల్ పేలు నెంబర్ ఇచ్చినావు కదా మొన్నటిదాకా పైసలు లేనప్పుడు. ఆ 5 రూపాయలకు ఛాయ పైసలు అడిగి మొన్నటిదాకా వేసుకున్నావు. మొన్నటిదాకా ఇక ఇప్పుడు కూడా వేసుకుంటే నన్ను ఉంచుతారా నాయన అని చెప్పేసి ఆ స్టిక్కర్ తీసేసినావు. అదొక లెక్క. అండ్ ఆ స్టిక్కర్ ఎందుకు తీసేసిండంటే ఆ లెక్కలు అడుగుతున్నారు, ఎవడు పడతాడు అడుగుతున్నాడు అని చెప్పేసి ఆ స్టిక్కర్ తీసేసిండు. కింద స్టిక్కర్ ఉండే కదా, ఫోన్పే గూగుల్ పే నెంబర్ పెట్టి, పర్సనల్ నెంబర్ పెట్టొద్దు. పర్సనల్ నెంబర్ ఫోన్పే నెంబర్ పెట్టుకున్నాడు సార్. అన్ని అంశాలు వెళ్తాయి, అర్థమవుతుందా? అలా ఎన్ని కోట్ల లెక్క చెప్పలేకపోతున్నావు, ఏం జరుగుతూ ఉంది ఇంటర్నల్గా, ఏంది కథ అన్నది కూడా అంతా తెలుసు. ఇంకొకసారి మీ వాడు ఫోన్ చేసిండు అనుకో, నిన్ను స్వయంగా నువ్వే చేపిస్తున్న వాళ్ళతోటి, నువ్వే పక్క నుండి వాళ్ళతో మాట్లాడిస్తావు, అదంతా కథ అంతా తెలుసు. కానీ నేను చెప్పేది ఏంటంటే, ఉప్పల్ తెలుసుగా, తెలియదు అనే ఎడ్డేశాలు చెప్పు. లేకపోతే ఆ నీ ఆఫీస్ ముంగట ఏడైతే మన పిర్జాద్ కూడా చౌరస్తా ఉంటుందో, ఆ చౌరస్తలా చింతపండు బరిగేతోటి ఈపు చింతపండు అయ్యేదాకా వాయిస్తారు తెలంగాణ ప్రజలు. సో ఒక మిత్రుడు కూడా ఫోన్ చేస్తున్నాం, మాట్లాడదాం. ఈ బాధితులు వీళ్ళంతా కూడా. హలో రఘువీరన్న, నమస్తేనే. నమస్తే. నేను లైవ్లో ఉన్నాను పెద్దాయన. వెరీ గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ అన్న, లైవ్లో ఉన్నా. నేను కొన్ని సమస్యలు చెప్పుకునే టైం ఇస్తావా? నేను లైవ్లో ఉన్నా. లైవ్లో చెప్పేటి అయితే చెప్పుర్రి, లేదు అంటే తర్వాత మాట్లాడదాం మనం. లైవ్లే చెప్తానా? లైవ్లో చెప్తారా? చెప్పుండ్రి అయితే. దట్ ఈస్ రఘువీ, దిస్ ఈస్ రఘువీ రెడ్డి అన్న. చెప్పుండ్రి అన్నా. నేను మొదటి నుంచి చెప్తానా. దేని గురించే? పిడికిని బిగించినప్పుడు ఏమున్నదో తెలియదు, దాన్ని అదబ్ అంటారు. అదబ్. దాన్ని విడిస్తే అందులో ఏమి లేదు. 5 ఏళ్లకు 3 కాట్లు ఉంటాయి. పెద్ద నెలకు ఒక బియ్యం కిందంతా సిరి ఉంటది. అది ఆ సిరి ఎవరికున్నది అన్నది తర్వాత ముచ్చట. ఇప్పుడు నేనేమంటున్నా అంటే క్రాంతిభాయ్, చెప్పండి అన్న. ఇప్పుడు ఉడుకు నీళ్ళకి అస్సలు మీరు పాయింట్కి రావాలి. ఇవన్నీ ముచ్చట్లు కాదు, మీరు ఏం చెప్పదలుచుకున్నారో అది చెప్పాలి. ముచ్చట్లు చాలా చెప్పేటి ఉన్నాయి లైవ్లో. హలో దయచేసి చెప్పండి అన్న. నేనే దాని మొత్తం మీసం దింపుతానా అంటే నేను కూడా మీసం దింపుతానా? ఇంట్లో కూర్చుండి రెడ్డిల్లో ఓట్లు లేని బీసీ ఓట్లకే నిన్న మీటింగ్ పెట్టే కాడ ఎవడు నిన్ను నడిపించేది? ఎవరి గురించి మాట్లాడుతున్నారు? తీన్మార్ మల్లయ్య గురించి మాట్లాడుతున్నారు. 720 గురించే. అవునా? చెప్పండి. నేను కౌంటర్ ఇచ్చేదల్లా 720 గురించే. ఓకే క్రాంతిభాయ్ అన్నా, వాట్ ఐఎమ్ టెల్లింగ్ ఇట్ ఇస్ ఫ్యాక్ట్, 100% ఫ్యాక్ట్. ఓకే సరే అన్న. మీరు ఎక్కడ ఉన్నారు? ఒకసారి ఆఫీస్కు రండి అన్న. ఏడున్నారు మీరు? ఐఎమ్ ఎట్ ఖమ్మం. ఖమ్మం ఉన్నారా? నేను మాట్లాడతానా? ప్లీజ్ రికార్డ్ మై వాయిస్.
తప్పకుండా అన్న, మీరు లైవ్లో ఉన్నారు, నో ప్రాబ్లం. సో విషయం ఏంటంటే నేను కొన్ని విషయాలు చెప్పేది ఉందన్న, ఆల్రెడీ కొంచెం లేట్ అయింది. నేను మీతో మళ్ళీ మాట్లాడినా దానికి సంబంధించి కూడా మనం డిస్కషన్ చేసి ప్రజలకు తెలిపే ప్రయత్నం అయితే చేద్దాం తప్పకుండా. అయితే క్రాంతిభాయ్ అన్నా, ఆవేశం వచ్చినప్పుడే దాని అర్థం దొరుకుతుంది, వ్యవహార శైలి నడుస్తుంది. ఆవేశం సన్నగిల్లినాక మనిషి మారొచ్చు. ఆవేశం మీద ఉన్న మాటలు ఇది అనార్థాలకు దారితీయాయి. అనుభవించి ఉన్నోని కాబట్టి నేను చెప్పే ముచ్చట, నువ్వు కొంచెం టైం తీసుకోమన్నావు కాబట్టి నేను తీసుకుంటా. Let it go to dogs, whatever it may be. జస్ట్ నేను ఒక 2 నిమిషాలు మాట్లాడేది ఉంది ప్రజలతోటి, ప్రజలకు చెప్పేది ఉంది. అది కంప్లీట్ కాగానే నేనే మీకు లైవ్లోనే కాల్ చేస్తాను మళ్ళా ఈ మార్నింగ్ న్యూస్ క్లోజింగ్ టైంలో. ఈ పిచ్చి కుక్క గడిచిన వదిలిపెట్టా అన్నా, అది సూది ముల్లే. సరే అన్న, నాకు మీ ఆవేదన అర్థమైందన్న. నేను మార్నింగ్ న్యూస్ క్లోజ్ చేసే ముందు మీకు కాల్ చేస్తాను అన్న, ఒక 5 నిమిషాలు టైం ఇవ్వండి. రైట్. మొత్తానికి నేను రఘువీర్ రెడ్డి అని చెప్పేసి ఓ వ్యక్తి ఆల్రెడీ మనం ఇంటర్వ్యూ కూడా తీసుకున్నాం, లైవ్లో కూడా వచ్చిండు, మాట్లాడాడు. సో అన్ఫార్చునేట్గా ఫోన్ చేసిండు. ఆవేదన అంతా ఏంది అని అంటే ఈయనను వాడుకున్నాడు, ఘోరంగా వాడిండు. ఆడికి లైవ్లోకి తీసుకొచ్చి కేటీఆర్ను తిట్టిపిచ్చి అది బంబాటి చేసి ఏదో రచ్చరచ్చ చేసి ఆగమాగం చేసిండు సార్. సో ఈ అన్ని చిల్లర టాక్టిక్స్ బంద్ చేస్తావు నువ్వు. వీళ్ళు అరుస్తుంటే ఈ అరుపులకు సభవడిది, ఆ కథ ఎవరిది, ఆ పైసలు ఎవరి, ఆ పెట్టుబడి ఎవరిది, ఆ పురమాయించుడు ఎవరు చేసిర్రు, ఆ సభకు అధ్యక్షుని ఎవరు వివరించిర్రు, ఆ సభలో మెయిన్ లీడ్ ఎవరు పోషించిర్రు, ఎవరిని సీఎం అంటారు, ఏం జరుగుతుంది అక్కడ, ఏంది ఇది పద్ధతి, ఇదేమన్నా వ్యవహారం, ఇదేమన్నా చదువుకున్న వాళ్ళు చేసేటటువంటి అంశాలేనా ఇవి? ఒక్కసారి మీరు గమనించాలి. ఇది చివరి ఇదేనా? కాంగ్రెస్ పార్టీలో విచిత్ర ధోరణి, తీన్మార్ మల్లన్న దెబ్బకు ఇక్కడ తీన్మార్ మల్లన్న ఉన్నది, లొల్లాయి మల్లి దెబ్బకు నవ్వుల పాలవుతున్న కాంగ్రెస్ క్యాడర్. తెరపైకి కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న బీసీ నినాదం. దానిలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డిని సైతం వదిలిపెట్టనని వైనం. గత వారం రోజులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి టార్గెట్గా వీడియోలు. ఎందుకు అని అంటే ఇప్పుడు బీసీ కార్డు పట్టుకొని బయలుదేరిండు, బీసీ కార్డు పట్టుకొని బయలుదేరిండు, బీసీలో మోసం చేద్దామని తయారయ్యిండు. సో ఏం కావాలి? పైసలు కావాలి. పైసలు కావాలంటే ఎవరిని అనాలి? ఇట్లా పెద్ద పెద్ద లీడర్లను, పైసలున్న లీడర్లను అంటే మొన్ననే వాళ్ళు వచ్చి రైళ్లు చేసిర్రు ఈడీ వాళ్ళు. సరే 3 నిమిషాలు 4 నిమిషాలు దొరికినాయి అన్నట్టు, దానికి కథ లేదు, దాని పత్రం లేదు, అది వేరే అంశం. సో ఈ పొంగులేటి శ్రీనివాసరెడ్డి దగ్గర పైసలు ఉన్నట్టున్నాయి అని చెప్పేసి పసిగట్టింది కుక్క. పసిగట్టి ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డిని టార్గెట్ చేస్తే ఇప్పుడు ఈ ఫిర్జాద్గూడలో ఉన్న ఇంటికి ఓ 3-4 బ్యాగులు వస్తే మా షీనన్న అంటాడు. అప్పుడు ఇక దొంగ మౌన దీక్షతో మౌనంగా ఏమి చేయలేక మూగపోయినటువంటి కాంగ్రెస్ క్యాడర్ చివరికి నిరసన బ్యానర్లతో తీన్మార్ మల్లన్న పేరు పెట్టడానికి కూడా ధైర్యం చేయలేని అసమర్థ స్థితిలో కాంగ్రెస్ పార్టీ చీ ఎక్కడ మా మీద కూడా వీడియోలు చేస్తాడో అని భయపడి సైలెంట్ మోడ్లో సోషల్ మీడియా వాడారు. అరే నేను చెప్తా ఉన్నా, వాడు ఏం చేయలేడురా, నేను చెప్తా ఉన్నా, వాడు ఏం చేయలేడు, వాడు ఆఫ్టర్ ఆల్ అంతే. నేను చెప్తున్నా కదా, ఆఫ్టర్ ఆల్ మహా అంటే దాడులు చేపిస్తాడు కావచ్చు, లేకపోతే లేని అంశాలు కల్పించి ఈ హనీ ట్రాప్లు వస్తున్నాయి. నా ఫోన్కు హనీ ట్రాపులు చేపిస్తాడు ఈయన. ఈ హనీ ట్రాప్ అంటే తెలుసుగా మీకు, అది చేపిస్తూ ఉంటాడు. డైరెక్ట్ కాల్స్ వస్తాయి. అరే ఏం చిల్లరగానే ఉన్నావురా నువ్వు, ఏక్ నెంబర్ చిల్లరగానే ఉన్నావు. అరే ఒక్కొక్కటి ఉల్లిపోరా నువ్వు ఆంక తీస్తూ ఉంటే ఎట్లెళ్తాయి చూసినావా? అట్లెళ్తూ నేను ఈ ముచ్చట్లు ఎంత చోరుగాడు అంటే దేగకూరు భయ్. నేను కాంగ్రెస్ పార్టీ క్యాడర్కు, కాంగ్రెస్ పార్టీ అసలైన కార్యకర్తలకు చెప్తా ఉన్నా. మొన్న చెప్పిన నేను, కాంగ్రెస్ కార్యకర్త అనేటోడు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అనేటోడు ఎట్టి పరిస్థితుల్లో కూడా చచ్చిపోతే ఆయన శవం మీద కండువనే ఉండాలి అని భావించేటోడు కాంగ్రెస్ కార్యకర్త అని నేను చెప్పిన కదా. ఇవాళ ఆ కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరైతే అటువంటి వీడియోలు షేర్ చేసిర్రో, స్టేటస్లు పెట్టారో వాళ్ళకి చెప్తా ఉన్నా, ఈ వీని ఫోటో ఉంటే కనుక మీరు కాంగ్రెస్ పార్టీ లీడర్ కాదన్నట్టే. ఇక కాంగ్రెస్ పార్టీని తిడుతున్నాక వాడు కాంగ్రెస్ పార్టీలో మీరు గౌరవించడానికి అవసరమే లేదు కదా, అనర్హత వాడు. వానికి రెస్పెక్ట్ ఇవ్వాల్సినటువంటి అవకాశం ఏమున్నది, అవసరం ఏమున్నది?
కాంగ్రెస్ పార్టీలో ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డిని తిడతాడు, అటు పోయి రేవంత్ రెడ్డిని తిడతాడు, ఇటు పోయి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని తిడతాడు, అందరిని తిట్టబట్టే. అరే నేను కాంగ్రెస్ పార్టీని ఒక్కటి అడుగుతున్నా, డైరెక్ట్ టు రేవంత్ రెడ్డి గారు, పిఆర్ఓ అయోధ్య రెడ్డి గారు, మీరు కనుక ఈ వీడియో కనుక చూస్తే మీకు చిత్తశుద్ధి ఉంటే, కాంగ్రెస్ పార్టీ పైన ప్రేమ ఉంటే మీరు ఈ నిర్ణయం తీసుకోవాలి తక్షణమే. నేను మొన్న చెప్పిన, ఒకవేళ లొల్లాయి కానీ బట్టలు కనుక ఊడవస్తే ఖచ్చితంగా అది మనమే అని చెప్పేసి, సో మనమే ఆ కార్యాచరణకు సిద్ధం చేద్దాం. రెచ్చగొడుతున్నావు నువ్వు, నేను ఫోన్ చేయకపోతే నేను అసలు ఈ అంశాల మీద అసలు నాకు ఇంట్రెస్ట్ కూడా లేదు. అరే నేను ఏదో చెప్పే ప్రయత్నం చేసిన, విన్నటోళ్ళు విన్నరు, ఇక నీతోటి తగో ఎందుకు రాబోయే నాకు అనుకున్నాను నేను. ఇక మళ్ళీ వచ్చినప్పుడు మాట్లాడుకుందాం తీయనని కూడా అనుకున్నా. సో మళ్ళీ తీసుకొచ్చినావు, కాకపోతే ఇంత ఈ గ్యాప్ ఇవ్వవు అని అనుకోలే నేను, ఈ కొంచెంత గ్యాప్ ఇస్తావు అని అనుకోలే. నువ్వు ఫెయిల్ అవుతున్నావు, అన్నిటిలో ఫెయిల్ అవుతున్నావు, నా ఊహకు దొరికిపోతున్నావు నువ్వు. నేను చెప్పేది ఒకటే, బక్కా జడ్సన్ అనేటటువంటి వ్యక్తి ఏం తప్పు చేసిండంటే నాకు అర్థం కాదు. కాంగ్రెస్ పార్టీలా నిజంగా అసలైన కార్యకర్త అనే టోడికి నిదర్శనం బక్కా జడ్సన్. ఆయన వికలాంగుడు, ఆయన నడవరాకపోయినా, ఆయనకి ఇబ్బంది అయినా ఒక మనిషిని వెంట పెట్టుకొని ఏడ అన్యాయాలు జరిగినాయి, ఏడ అక్రమాలు జరుగుతున్నాయి, ఏడ దోపిడీలు జరుగుతున్నా పోయి ఆడ ఈడ ఏడ పడితే ఆడ రోడ్ల మీద గనుల కాడ దోగితే గనుల కాడ, ఇసుక కార్యాల కాడ పడితే ఇసుక కార్యాల కాడ, ఆఫీసుల కాడ ఏడ పడతాడు, ఆయన వాయిస్ ఇస్తూనే ఉంటాడు. అరే గిట్లా జరుగుతూ ఉంది, విద్యార్థులతో మాట్లాడుతూ ఉంటాడు, ప్రతి సమస్య మీద ఫోకస్ చేస్తూ ఉంటాడు. అటువంటి లీడర్ను మీరు సస్పెండ్ చేసిరే, అనర్హత వేటేసిరే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. వీడు శుద్ధపూస, వీడు సొక్కం పూస. ఎందుకు? వీడికో మీడియా వ్యవస్థ ఉన్నది, వీడు మాట్లాడుతున్నాడు, వీనికో ఆదరణ. అంటే ఈడికో లెక్క, ఆయనకో లెక్కనా? బక్కా జడ్సన్కో లెక్క, ఈ లొల్లాయి మల్లిగా అనుకో లెక్కనా? ఇదానండి కాంగ్రెస్ పార్టీ పద్ధతి? నాకు అర్థం కాక అడుగుతా ఉన్నా. అసలైన కార్యకర్తలను మీరు గుండెలో పెట్టుకుంటారా? ఈ గుండెల మీద తన్నేటటువంటి ఈ లోఫర్గాలను మీరు దగ్గర పెట్టుకుంటారా? అర్థమవుతలేదా మీకు? అరే మిమ్మల్ని అన్నాక ఇంకేముంటుంది, ఇజ్జత్ ఏముంటుంది అండి రేవంత్ రెడ్డి గారు? మీరు చెప్పండి. మిమ్మల్ని అంటా ఉన్నాడు, ఇది ప్రెస్టేజ్ ఇష్యూ. ఏంది అని అంటే క్లియర్గా వీన్ టాక్టిక్స్ ఏంది అని అంటే ఇంటర్నల్గా జరిగేటటువంటి అంశం. వీడు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినట్టే కాంగ్రెస్ పార్టీని ఇగ్నోర్ చేసినట్టు, సో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఇగ్నోర్ చేసినట్టు, కాంగ్రెస్ పార్టీ నాయకులను ఇగ్నోర్ చేసినట్టు, సో కాంగ్రెస్ పార్టీ ఎంటైర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకమవుతుంది. సో వీడు చేయడిగా, వీడు రాజీనామా చేయడానికి లోపల ఉన్న కుతూహలం ఉన్న వీడు చేయాలని అనుకోవట్లే. ఎందుకు అని అంటే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకం అయిపోతాడు. అర్థమైందా? సో అందుకోసం చేయట్లే. వీని టాలెంట్ ఏంటి అని అంటే, వీని హిడెన్ టాలెంట్ ఏంటి, దొంగ లెక్కలు అంటే ఏంటి అని అంటే, వీడు కాంగ్రెస్ పార్టీ వీని సస్పెండ్ చేయాలి. ఇప్పుడు దీనికోసం వెయిట్ చేస్తుండు, రోజు తాగుకుంటా వెయిట్ చేస్తుండు. ఇవ్వాలి. అందుకే పొంగులేటి శ్రీనివాసరెడ్డిని తిడుతుండు, కోమటిరెడ్డి వెంకటరెడ్డిని తిడుతుండు, అందుకే రేవంత్ రెడ్డిని తిడుతుండు, అందరినీ తిడుతుండు. ఎందుకు తిడుతుండు అని అంటే క్లియర్గా ఎందుకు తిడుతుండు అని అంటే మీరు గమనించుకోవాలి. ఏమిటికి ఈయన తిట్టేదానంటే వీళ్ళే సస్పెండ్ చేయాలి. వీళ్ళు సస్పెండ్ చేస్తే ఇక నువ్వా కాంగ్రెస్ పార్టీ, అది రెడ్డిల పార్టీ, అది దొంగల పార్టీ, లంగల పార్టీ అని కాంగ్రెస్ పార్టీని అడ్డమైన మాటలని ఆ మార్నింగ్ న్యూస్ లైవ్లలో లేకపోతే ఎన్నో మీటింగ్ పెట్టుకొని ఇక నువ్వు కాదు నాకు సస్పెండ్ చేసేది, నేనే రాజీనామా చేస్తున్నా, వాళ్ళు సస్పెండ్ చేసినాక ఇవన్నీ కథలు మళ్ళా అని ఓ పేపర్ పట్టుకొని ఓ సస్పెండ్ నా రాజీనామా లెటర్ అని చెప్పేసి నేను ఆయనకి ఇస్తున్నా పక్కకున్న ఆయనకే ఇస్తాడు. నువ్వు దమ్ముంటే ఎమ్మెల్సీకి రాజీనామా చేయరా భయ్, చేసి ఇట్లా చేసి ఈ హంగామా క్రియేట్ చేసి ఇప్పుడు బీసీ బిడ్డలారా చూసారా, నేను బీసీని కాబట్టి, బీసీ కాదు నువ్వు పటేల్, యు ఆర్ పటేల్, యు ఆర్ నాట్ బీసీ. వీళ్ళకి తెలుగు తక్కువలకు అర్థమవుతలేదు, నాకు అర్థం కాదు. కానీ అరే నువ్వు పటేల్వి ఏమని పెడతావు? నేను తీయదలుచుకోలే. నేను ఒకటి చెప్తా ఉన్నా, పాప నాకు అవసరం లేదు కానీ అవగాహన కోసం చెప్తా ఉన్నా భయ్. పర్సనల్ వెళ్ళొద్దు అనుకున్నా కానీ అవగాహన కోసం చెప్తా ఉన్నా. నేను చూసిన వాడి సన్నిహితులు అంటే వాడి టీం పక్కనే ఉండేటటువంటి కొంతమంది వ్యక్తులు కూతురు బర్త్డే, ఆ బుజ్జి బర్త్డేకు పెట్టిరు, ఏది స్టేటస్ పెట్టినప్పుడు చూసిన నేను ఏమని ఉంది అని అంటే, ఆ పాప పేరేమో ఉంది, నేను ప్రస్తావించాలని కూడా అనుకోవట్లేదు. ఆ పాప పేరు పక్కన పటేల్ అని ఉంటుంది.
ఇక నువ్వు తోకలు తలించుకున్నాక ఓ రెడ్డి గారు ఓ చౌదరి గారు మీ పేరు చివరన ఆ తోకలు ఎందుకు, ఈ ఊరి చివరన మా పాకలు ఎందుకు అని ఓ పాట ఉంటుంది. అరే నాయన, నీ పేరు చివరన నువ్వు ఎప్పుడైతే ఒక ట్యాగ్ లైన్ వేసుకొని నువ్వు ముందుకు వచ్చినావో అప్పుడు ఇవారే చోర్, ఇవారే బట్టే బాజ్, దొంగ అని వచ్చినాడు కన్నా అనేటోళ్ళు లేక నేను చెప్తా ఉన్నా కాంగ్రెస్ పార్టీకి. ఇవ్వాల కాంగ్రెస్ పార్టీకి నేను లీడ్ ఇస్తా ఉన్నా. సస్పెండ్ హిమ్ ఇమ్మీడియట్లీ. వాటెవర్ దాని తర్వాత ఏం జరుగుతుందో చూసుకోరి. ఏం జరుగుతుందండి? మీకేం నష్టం అవుతుంది? ఏం నష్టం అవుతుంది? ఓ 100 మందిని కాంగ్రెస్ పార్టీని ఇప్పుడు ఒక కాన్స్టిట్యున్సీలో నిర్మితం చేసిండా? కాంగ్రెస్ పార్టీ క్యాడర్ని నిర్మితం చేసిండా? కాంగ్రెస్ పార్టీ నాయకులను తయారు చేసిండా? ఏం చేసిండండి వీడే? ఏం చేసిండండి? నాకు అర్థం కాదు. ఏమీ చేయలేదు, వాడుకున్నాడు అంతే. అందరినీ వాడిండు, వ్యవస్థలో మిమ్మల్ని వాడిండు అంతే. ఇందులో పెద్దగా తేడా ఏం లేదు. ఒకవేళ రేవంత్ రెడ్డి గారు ఈ నాటకాల వెనకాల మీరు గనక లేకపోతే, ఇక నేను డైరెక్ట్ పాయింట్కి వచ్చిన, ఈ లొల్లాయి ఆడుతున్నటువంటి నాటకాల వెనకాల మీరు గనక లేకపోతే సస్పెండ్ హిమ్ ఇమ్మీడియట్లీ. బక్కా జార్సన్ ఎట్లయితే అనర్హత వేటేసిరో అదే విధంగా వీడికేయాలి. బక్కా జార్సన్ మాట్లాడిన పద్ధతితో పోలిస్తే, ఈ వీడు మాట్లాడిన పద్ధతితో పోలిస్తే బక్కా జార్సన్ 1,000 రెట్లు 1,500 రెట్లు ఎక్కువ. అది ప్రజల శ్రేయస్సు కోసం, ప్రజల అవసరాల కోసం పార్టీ చెప్పినటువంటి అంశాలను ఆయన అడిగిండు. ఇప్పుడు డైరెక్ట్ పార్టీనే తిడతా ఉన్నాడు. ఇంకేందండి ఇక్కడ? ఏమున్నది ఇక్కడ? తేట తెల్లం అయిపోయింది కదా. అప్పుడు కాంగ్రెస్ పార్టీ సత్తా అనేది ఈ లొల్లాయి గారిని సస్పెండ్ చేస్తాను. నేను క్లియర్గా చెప్తా ఉన్నా. ఎందుకు సస్పెండ్ చేసినాము అని అన్నది మీకు రీజన్ కావాలి అంటే, మా ఆఫీస్ మీదకి దాడికి పంపించిండు. మా ఆఫీస్ మీద దాడి చేయడానికి తీసుకొచ్చిండు జనాలను తాగిపిచ్చి క్లియర్లీ. రోజు అర్ధరాత్రి ఫోన్లు చేపిస్తూ ఉన్నాడు. ప్రతిరోజు నేను ఇగ్నోర్ చేస్తూ ఉన్నా, అయినా ప్రతిరోజు ఫోన్లు చేస్తూ ఉన్నారు. హనీ ట్రాపింగ్ చేపించడం కోసం ఇంత దుర్మార్గమారా? గిది కూడా చేస్తూ ఉన్నాడు. నా వీడియోలల్లో చూడండి, ప్రతి దాంట్లో కూడా నెగిటివ్ కామెంట్ పెట్టిస్తూ ఉన్నాడు. నెగిటివ్ కామెంట్స్ పెట్టిస్తూ ఉన్నాడు. ఒక మనిషిని టార్గెట్ చేసి, ఒక వ్యవస్థను టార్గెట్ చేసి, ఇవన్నీ ఒక ఎత్తు అయితే కాంగ్రెస్ పార్టీని తిడతా ఉన్నాడు. రేవంత్ రెడ్డిని తిడతా ఉన్నాడు. కోమటిరెడ్డి వెంకటరెడ్డిని తిడతా ఉన్నాడు. పొంగులేటి శ్రీనివాసరెడ్డిని తిడతా ఉన్నాడు. మిగతా కాంగ్రెస్ పార్టీ క్యాడర్ని తిడతా ఉన్నాడు. ఇంకేం కావాలండి? ఇక సరిపోదా ఇవన్నీ? బక్కా జార్సన్ వీళ్ళు ఏదన్నా ఒకటి చేసిండా? ఏది చేయలేదు కదా. ఆయన సస్పెండ్ చేస్తారు కదా. వీడిని సస్పెండ్ చేయండి. వీడు ఎందుకు ముద్ద అవుతుండు మీకు నాకు అర్థమవుతలేదు. ఏం పంపించినావు అబ్బా నువ్వు? ఇదేనా? ఈ ప్లే చేయొచ్చునా మరి? రాహుల్ గాంధీ గారు ముఖం చూసి మన ముఖాలు చూసి కాదు, రాహుల్ గాంధీ గారు ముఖం చూసి, సోనియా గాంధీ గారు ముఖం చూసి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చింది. వాళ్ళని నమ్మేసి ఓట్లు. నీ ముఖం అయితే చూడలేపో. నీ ముఖం అయితే చూడలేదు. నీ ముఖం అసలు చూడబుద్ధి కూడా కదా వాడికి. అంత అందవికారంగా ఉంటావు నువ్వు. అరే మనిషి ఎట్లా ఉండవు నీ భయ్. కానీ మనిషి మాట్లాడే మాటనా అంటే ముఖం ముద్దుగలేకపోయినా సరే కానీ గుణవన్న ముద్దుగుండాలి అంటారు పెద్ద మనుషులు. నీకు అది లేదు ఇది లేదు. నేను నీకు చెప్తున్నా కదా రే దొంగ. నేను ఏం చెప్తున్నా అంటే, ఈ దొంగను ఉప్పల్ బజార్లో నిలబెట్టి వీని నెత్తిలా రూపాయి పెడితే వీని నెత్తిలా ఉప్పల్ బజార్లో నిలబెట్టి రూపాయి పెడితే చారానకు కూడా కొనరు. చారాన కంటే కూడా కొనరు. 25 పైసలకు కూడా కొనరు. అది మనోడి ఇల్వ పోయింది, అయిపోయింది. ఎప్పుడైతే నువ్వు క్రాంతిని టార్గెట్ చేసినావు అప్పుడే అయిపోయింది నీ కథ. కాంగ్రెస్ పార్టీ వదిలిపెట్టినా నేనైతే వదిలిపెట్టరా భయ్. నేను చెప్తున్నా కదా. ఇది అదేనా కాదా? ఇది చూద్దాం. ఇగో ఈ దొంగ కబ్జాలు, ఈ లెక్కలు ఇవి. ఈ దొంగను చూసిరా? ఈ దొంగ యాదాద్రి కబ్జా ఫైల్స్ నడిపిస్తూ ఉన్నాడు. ఇక ఏమున్నదా నీకు? నాకు అర్థం కాదు. ఏమున్నది? క్లియర్గా ఫోటో కనబడుతుంది ఎమ్మెల్సీ అని. ఏంది? ఎమ్మెల్సీ క్యాండిడేట్గా లోగోతో వెళ్ళి హడావుడి చేసింది ఎవరు? గిట్లా బెదిరింపు కార్యక్రమాలకు తెరలేపుతాడు అన్నట్టు. ఇవన్నీ బంద్ చేసుకో. అర్థమవుతుందా?
155 కోట్ల భూమిని కబ్జా పెట్టినటువంటి రేవంత్ రెడ్డి గారి పిఆర్ఓ. ఇది 155 కోట్ల రూపాయల విలువైన 80 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేసినటువంటి సీఎం పిఆర్ఓ బోరెడ్డి అయోధ్యారెడ్డి, భువనగిరి ఎమ్మెల్యే, ఆలేరు ఎమ్మెల్యే, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. సో ఎమ్మెల్సీ తీర్మాన్ మల్లన్న అని చెప్పేసి రాసి, మల్లన్న రాయకుర్రా నేను కూడా లొల్లాయి మల్లి అని చెప్పి రాయాలి. అందరికీ నోటిఫై అయిపోయింది. బయట కూడా అడిగినప్పుడు ఎవరన్నా కొంతమంది మిత్రులు కలిసినప్పుడు అడుగుతూ ఉన్నారు, అన్న మీరు లొల్లాయి మల్లి గురించి మాట్లాడినప్పుడు అంశాలు చాలా బాగున్నాయి, చాలా చక్కగా మాట్లాడుతూ ఉన్నారని. లొల్లాయి మల్లి ఈజ్ పర్ఫెక్ట్. దొంగవాడు, వాడు నమ్మొద్దు ఎట్టి పరిస్థితుల్లో కూడా. తెలంగాణ సమాజానికి, కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు నేను చెప్పేది ఒకటే, బైకాట్ లొల్లాయి మల్లి, క్లియర్. అరే ఇంత దిగజారిన తర్వాత ఇంకా మీరు అంటిపెట్టుకొని ఉంటే మీకే ఇజ్జత్ లేదన్నట్టుగా నేను చెప్తున్నా కదా, క్లియర్. ఆఫ్టర్ ఆల్ అండి వీడికి భయపడడం ఏంటి అసలు నాకు అర్థం కాదు. కానీ అంటే ముఖ్యమంత్రి గారు కూడా ఏం చేయలేకపోతా ఉన్నారా? వీడిని ముఖ్యమంత్రి కూడా ఏం చేయలేకపోతా ఉన్నాడా? అంత శక్తా? 150 ఇచ్చి సీఎం అది ఎంత దౌర్భాగ్యం రాయన అసలు. అయితే హార్ట్ఫుల్గా అనాలి, గుండెల కంచి రావాలి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటారు, హార్ట్ఫుల్గా అన్నారు. రేవంత్ రెడ్డిని కూడా అన్నారు హార్ట్ఫుల్గా, చాలామంది కార్యకర్తలు సీఎం అని అన్నారు. అది రేంజ్ అంతే, అది ఒక స్వాగ్. అది నువ్వు ఓడిరా చిల్లరగాడివి. నేనైతే నువ్వు ఒకవేళ సీఎం అయితే మాత్రం ఆ పదవికి కూడా దాన్ని మొత్తం కడగాల్సింది, దాన్ని నువ్వు ఆ కుర్చీలో కూర్చుంటే కనుక. బంద్ చేయి ఇవన్నీ చిల్లర లెక్కలు, అర్థమవుతుందా? ఇంకోసారి ఫోన్లు చేపిస్తే మాత్రం ఇక నిన్ను ఉప్పలు బజార్లో నిలబెట్టుడే.